పూజ దగ్గర ఒక్కసారి వెనక్కి వెళ్దాం, మీ లైఫ్ నుంచి ఒకసారి వెనక్కి వెళ్తే తెలుగు ఇండస్ట్రీలోన అంటే కన్నాంబ, కాంచనమాల, అంతకుముందు ఉండే భానుమతి గారు లాంటి ఒక అంటే వాళ్ళ క్యారెక్టర్స్కే ఒక క్యారెక్టర్లు అంటే ఆ క్యారెక్టర్ పరిధి దాటి మీద చేస్తే చెంప చిల్లు మనిపించే పరిస్థితుల నుంచి ఈ రోజున మేము ఆ మీటూకి లొంగిపోయాము, లేకపోతే కాస్టింగ్ కోచ్లు ఉండిపోయాము అనే పరిస్థితులు మనకి తెలుగు ఇండస్ట్రీలో కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటికి మారే అవకాశం ఉంది? నాకు తెలిసి అన్నీ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి కాబట్టి ఈ జనరేషన్ డెఫినెట్గా మారొచ్చండి. అంత దూరం వెళ్ళకపోవచ్చు. సో మీరు ఏదైతే కావాలి, ఎందుకు మారరు, ఎందుకు ఓన్లీ మలయాళ కమిషన్ అనే అంటున్నారు, అలాంటివన్నీ కూడా త్వరలో ఇక్కడ ఫామ్ అవుతాయి. అండ్ దాంట్లో డెఫినెట్గా అలాంటిది జరుగుతుందంటే నేను మాత్రం ముందు చేయి పైకెత్తి వస్తాను, నేను ఉంటాను అందులో. కదండి ఇప్పటికే ఉన్న కమిషన్స్ కొన్ని ఉన్నాయి సెక్సువల్ హెరాస్మెంట్స్ పైన, లేకపోతే మిగతాది నేను చెప్తుంది అదే మాట అంటారు, ముందుకు పోరు. ముందుకు పోతే కదా ఇప్పుడు మీరు ఒక ఇది పెట్టారండి, ఆర్గనైజేషన్ పెట్టారు, ఆర్గనైజేషన్ తరపున ఒకటైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా, మీరంటూ ఉన్నారని తెలియటానికి. నాకే తెలియదు మీరు చెప్పేదాకా. మీరున్నారు మా అసోసియేషన్లో ఉన్నారు, కీలకమైన మాలోకి ఇంతవరకు ఎప్పుడు ఇలాంటిది జరిగింది అనేది రాలేదండి. డబ్బులు ఇవ్వలేదు, ప్రొడ్యూసర్ ఎగరగొట్టాడు, ప్రొడ్యూసర్ లేట్ చేశాడు, ఇవ్వను అంటున్నాడు, ఎక్కువ రోజులు చేయించుకున్నాడు కాల్ షీట్ కంటే, అయినా డబ్బులు ఎక్కువ ఇవ్వట్లేదు, ఇలాంటివి వస్తాయి. కానీ ఇట్లా మమ్మల్ని హెరాస్ చేశారు అనేటివి రాలేదు. వస్తే తుక్కు తీస్తాం కదా, రావాలి కదా. కదండి జస్టిస్ హేమా కమిటీ అంతా చర్చ జరుగుతున్నప్పుడు అదే నేను చెప్తుంది మీకు, వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, అలా ఇప్పుడైనా వీళ్ళు రావాలి కదా. ఈ జనరేషన్ కానీ, పోయిన జనరేషన్ కానీ, లేదా నాలాంటి వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఒకళ్ళంటూ వస్తే కదా తెలుస్తుంది ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందా లేదా. మా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంకోటి చెప్తానండి, గొంతెమ్మ కోరికలు ఎక్కువ కొడతారు. మాకు వస్తారు కదా, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, హెల్త్లో గురించి మాట్లాడటానికి వస్తారు. ఇన్సూరెన్స్ ఎంత ఉంటే అంతే చేయగలం. మన చేతి నుండి జేబుల్లోంచి ఇంత అవుతుంది ఒక పేషెంట్కి అంటే ఇవ్వలేం. అప్పుడు గొంతెమ్మ కోరికలు కోరటానికి మాత్రం వస్తారు. లేదు కుదరదు అంటే మా గురించి బ్యాడ్గా మాట్లాడతారు, అది తప్పు. ఇప్పుడు ఒక అవకాశం మీకు ఎక్కడా లేనప్పుడు ఆదుకునేది అమ్మే. అమ్మ ఆదుకుంటుంది మిమ్మల్ని, ఆదుకున్న తర్వాత మీరు అమ్మని గురించి మాట్లాడితే ఎలాగా, తప్పదు. అంటే నేను ఏంటంది మా పరిధి దాటి ముందుకెళ్దాం, తెలుగు ఇండస్ట్రీస్ కోసం మాట్లాడదాం మనం. అంటే సమంత లాంటి వాళ్ళు ఒక పాయింట్ అవుట్ చేసి ఒక ట్వీట్ చేసే వరకు అసలు తెలుగు ఇండస్ట్రీలో చర్చే జరగలేదు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి ఇచ్చినట్టున్నారు. కనీసం ఆ నివేదిక కూడా బయట పెట్టకుండా అంత గోప్యంగా తెలుగు ఇండస్ట్రీ ఉంచాల్సిన అవసరమే వచ్చింది. అంటే కొన్ని డిపెండ్స్ ఆఫ్ దేర్ పర్సనాలిటీస్. అంటే బాగా పబ్లిక్ అయినప్పుడు వాళ్ళని ఒక్కసారిగా బయటికి లాగలేరు కదా. దానివల్ల వచ్చే ఆనందం జనాలకు ఎంటర్టైన్మెంటే తప్ప వాళ్ళు స్క్వీజ్ అయిపోతారు. అందువల్ల కొన్ని పెద్ద పెద్ద వాళ్ళు అనేసరికి ఏం చేస్తారంటే లోపల సెటిల్మెంట్ అయిపోవటమే బెటరు, బయటికి రాకుండా అది ఇట్లా బర్స్ట్ అవ్వకుండా ఉండటమే మేలు అనేదాకా ఆలోచిస్తారు. ప్రతి చోట కెలుక్కుంటూ పోతే 100 వస్తాయి, అలా లేకుండా సాల్వ్ అయిపోతే మంచిది. ఇప్పుడు సాల్వ్ అవ్వలేదు అనుకోండి, ఆవిడ ఇంకొక ట్వీట్ పెడతారు, నాకు ఎక్కడా న్యాయం జరగలేదని. అప్పుడు దుమారం లేస్తుంది కదా ఎలాగా. సో పెద్దింటి వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవటము, లేకపోతే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని బయటికే రానివ్వకూడదు. ఇంకోటి కూడా ఉంటుందండి, నాణ్యానికి 2 తలలు ఉంటాయి, 2 వైపులు ఉంటాయి. మనం ఒకవైపే చూసి మాట్లాడకూడదు, ఇటువైపు కూడా చూడాలి కదా. అటువైపు ఏముందో అది చూసేదాకా కూడా నోరిప్పరు ఒక్కొక్కసారి. సో 2 వైపులా తెలిసిన తర్వాత మాట్లాడతారు ఆబ్వియస్గా. ఇలా డిస్క్రిమినేషన్ కోసం మాట్లాడుకుందాం, లింగ వివక్ష. అంటే ఇప్పటికే మనకి చూస్తుంటాం, హీరోకి ఒక రేటు ఉంటే హీరోయిన్కి ఒక రేటు, పోనీ ఓకే. మరి మిగతా వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలు కావచ్చు, లేకపోతే కింది వరకు వెళ్తున్న అమ్మాయిల పరిస్థితి, అంటే చివరికి వాళ్ళకి అవుట్డోర్లోన కనీసం సౌకర్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఒకటి కొనసాగుతుంది. ఈ మేల్ డామినేషన్ ఉన్నంత వరకు ఇంతేనండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా నాకు ఇది కావాలని చెప్పి అడిగింది అనుకోండి, నెక్స్ట్ షెడ్యూల్కి ఉంటుందో ఉండదో. యూ అండర్స్టాండ్, యూ గాట్ మై పాయింట్. నెక్స్ట్ షెడ్యూల్కి ఉంటుందో ఉండదో, ఏముంది 2 రోజులు షూట్ చేసి తీసి పడేస్తారు. ఆ ఉన్న అవకాశం కూడా పోగొట్టుకోవటమే కదా. అందుకని కష్టాలు పడి వస్తారు. ఇప్పుడు సమంతకు అలా చేయలేరుగా, ఇంకా హీరోకైనా తక్కువ ఇవ్వగలరేమో, సమంతకు అలా చేయలేరుగా. ఈ అమ్మాయికి రష్మికకు అలా చేయలేరు డెఫినెట్గా. సో మరి ఒక్కొక్కరికి వాళ్ళ రేంజ్ వచ్చే వరకు ఆగాలి, రేంజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. అంతవరకు అవకాశం అనేది అయితే డెఫినెట్గా ముఖ్యమే కదా వాళ్ళకి. అంటే ఇప్పుడు మా కావచ్చు, లేదా తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే పూజిత గారిలాగా ఏదైనా నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చేవాళ్ళు లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందని అమ్మాయిలు వస్తే ఈ రోజున తెలుగు ఇండస్ట్రీ నుంచి నిలబడడానికి సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్గా ఉన్నారు సార్. మొత్తం టీం ముందుకు వస్తారు, వెనక్కి తగ్గేదేలే.
అంటే గతం నుంచి ఏమైనా మార్పులు వచ్చినాయి? ఎందుకంటే మనం శ్రీరెడ్డి లాంటి ఘటనలు చూసాం మనం. చూసాము. మొన్న ఐ థింక్ సో ఏదో ఒక ఆర్టిస్ట్కి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మొత్తం స్పందించి చేసాం, దాన్ని సాల్వ్ చేసాం. ఒకటి బయటికి వద్దు, పేర్లు వద్దు, ఒక హిందీ యాక్టర్స్ అమ్మాయి అలా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పంగానే వెంటనే రియాక్ట్ అయిపోయి చేయాల్సిన పని చేసి, అదే చెప్తున్నా నేను, ఒకళ్ళంటూ వచ్చి నాకు ఇది ప్రాబ్లం అని చెప్తే కదా మాకైనా తెలిసేది. అంటే ఆ రోజున ఎందుకండి శ్రీరెడ్డికి అంత బహిరంగంగా వచ్చినా సరే ఎందుకు చేయలేకపోయింది ఇండస్ట్రీ? ఎవరండి వెళ్ళేది? అంతమంది అక్కడ కూర్చొని వాళ్ళు టీవీ వాళ్ళు మైక్ పెట్టగలిగారు కానీ ఆ అమ్మాయి మీద గుడ్డ కప్పగలిగారా? కప్పారు. తర్వాత అది కప్పుకోరు అని చెప్పి ఎంత గొడవ చేశారు ఆవిడ? అవునా కదా? ఆవిడ తెగించేశారు ఇంకప్పటికి. ఇప్పుడు అవకాశాలు రావాలి అంటే అండి ముందు మీకు ఇక్కడ ఉండాలి, దీన్ని నమ్ముకోవాలి. ముందు ఇక్కడ రాసి పెట్టుందనుకోండి ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరు, వస్తాయి. ఇక్కడ ఎంతవరకు రాసిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆవిడ చేసింది అవకాశాలు రాలేదనే కదా. అలాంటి పని చేయటం కరెక్ట్ కాదు. అవకాశం కోసం వెళ్ళి రోజు అడుగు. ఇప్పుడు ఇలా బెదిరించడం కంటే రోజు పోయి విసిగించు. కొన్ని సినిమాల్లో పెడుతూ ఉంటారు, నాకు ఉద్యోగం కావాలంటే హీరో వెళ్ళి ఒక అతన్ని ఇబ్బంది పెట్టడం, అప్పుడు ఉద్యోగం అంటే ఫైనల్ ఇది అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేలాగా చెయ్యి, యూ విల్ గెట్ ఇట్. బట్ దట్స్ నాట్ ద వే. ఎందుకంటే ఇప్పుడు మార్పు వచ్చిందండి అమ్మాయిలు, అలాగే ముందుకు వచ్చి కంప్లైంట్ చేయడం కానీ ధైర్యంగా ఎదిరించడం కానీ చేస్తున్నారా? ఇప్పుడు నేను టీవీ చేస్తున్నానని చెప్పాను కదండి, మా టీవీలో ఉన్న ఆర్టిస్టులే వాళ్ళ మాటలు వింటూ ఉంటాను నేను. ఎంత ఇదిగా మాట్లాడుతూ ఉంటారంటే కింద పడేసి ఉతికి పడేస్తాను అన్న లెవెల్లో మాట్లాడుతున్నాను. అంటే ధైర్యం ఉంది కాబట్టి. అలాగే పోనీ అప్పుడు మాట్లాడి వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా మాట్లాడరేమో అంటానికి కూడా లేదు, వాళ్ళని కూడా అలాగే వేసుకుంటున్నారు వాళ్ళు ఒక రౌండ్. ఓ తీసినట్టు మాట్లాడుతున్నాం. ఇట్స్ వెరీ గుడ్ అండి, గుడ్ సైన్. ఇలా ఉండాలి డెఫినెట్గా. వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది వాళ్ళు పోరాడి తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇట్స్ గుడ్ సైన్. వెల్కమ్. ఇలా మీరు చిన్న బుల్లితెర కోసం మాట్లాడారు. బుల్లితెరలో ఈ మీటూ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు కొనసాగుతున్నాయా? ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పను, లేవు అని కూడా ఖచ్చితంగా చెప్పను. ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. నాకు తెలిసి అది ఉండదు అనే అనుకుంటున్నాను. ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి ఈ ప్రాంతం వద్దు, బయట ప్రాంతం. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది లడ్డు. తిరుపతి లడ్డు కంటే గొప్ప లడ్డు అది బయట ప్రాంతం నుండి వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళని తెచ్చుకుంటే చాలు అన్న దీంట్లో అలాంటివి అక్కడ జరిపించి తెస్తున్నారని అయితే అనుకోను నేను. ప్రజెంట్ వాళ్ళకు ఇది వచ్చేసి ఉంటుంది కదా, ఆర్డర్ వచ్చేసి ఉంటుంది, పైలట్స్ తీయాలి. ఆ టైంలో ఇంక ఇవన్నీ పెట్టుకుంటే ఆర్టిస్టులే దొరకరు. సో అలాంటప్పుడు ఒకళ్ళని తీసుకొచ్చి స్క్రీన్ టెస్ట్లు, ఈ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత ఓకే చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. బట్ జరుగుతున్నాయంటే జరుగుతుండొచ్చు కదండి. ఒక వాదన, నేను వితండ వాదనే అంటాను. వాళ్ళకి ఇష్టం కాబట్టి వచ్చి చేసుకున్న వాళ్ళు మేము ఏమీ చెప్పలేము, మేమేమి అనలేము, దాన్ని మీటూగా అనలేము, కాస్టింగ్ కౌచ్ అనలేము అని చెప్తున్న మాటలు. నేనేమంటానంటే ఏ ఆడపిల్ల అయినా ఆ అవకాశాల కోసం నీ పక్కలో పడుకుంటారని ఇష్టపూర్వకంగా వచ్చే అమ్మాయి ఉంటుందండి ఎవరైనా? నాకు తెలిసి అలా ఉండరు. వాళ్ళ ఇంట్లో ఏ కష్టం ఉందో, వాళ్ళకి ఏ కష్టం ఉందో దానికోసం అయితే ఏమైనా చేస్తారేమో. కానీ ఏ ఆడపిల్ల కూడా నాకు కోట్లు ఇస్తానంటే కూడా రెడీ అని చెప్పి వెళ్ళి పడుకోవటానికి అయితే మాత్రం ఇష్టపడదు. దిస్ ఐ కెన్ సే, బల్లగుద్ది కూడా చెప్పగలను నేను. అది ఇంకా ఎటువంటి సిచ్యుయేషన్లో ఆ బిడ్డ అలా చేయగలుగుతుందో తెలియదు కానీ, బట్ అలా అయితే ఏ ఆడది చేయదండి. ఆన్ బట్ పొజిషన్ అనేది కానీ వాళ్ళకి చెక్ ఉంటే, నెక్ మీద చెక్ పెట్టుంటే అప్పుడు ఏమైనా చేస్తారేమో, అంతవరకే. కానీ ఇప్పట్లో అయితే నాకు తెలిసి అలా చేస్తూనే రావాలి అనే వాళ్ళు లేరండి. ఇప్పుడు బాగా టాలెంటెడ్ చూసారు కదా ఆర్టిస్టులు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వెరీ టాలెంటెడ్. ఒకవేళ టాలెంట్ కాకపోయినా ఈ బెంగళూరు వాళ్ళు అనేసరికి ఎర్ర తోలు వేసుకొస్తున్నారు కాబట్టి ఆ తోలు కావాలని దానిని పట్టుకొచ్చేస్తున్నారు.